మీరు స్వతహాగా మీరే చేసుకుంటారా? సుమగారు ఏమన్నా ఒక మనిషిని పెట్టారు మీకు సపరేట్గా? ఉన్నారు కదా డిసిప్లిన్ ఉండాలండి ఇంట్లో. నేనే అడుగుతున్నా, మీరే అడుగుతున్నారా? కంపల్సరీ. ఎందుకంటే నేనంతకు నేను అడగకపోతే, నేను ఇప్పుడు చెయ్యకపోతే లావ్ అవుతూనే పోతా. అంతేగా, ఎవరైనా అంతే. లావ్ అయిన తర్వాత, ఒక స్టేజ్కి లావ్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ శరీరానికి తగ్గట్టుగా ఆకలిస్తుంది. అవును, దానికి తగ్గట్టుగానే తింటాం. అప్పుడేమవుతుంది, తినే కొద్దీ పెరుగుతూ ఉంటాం. ఎస్. అందుకని కాకపోతే సుమ వల్ల ఏంటంటే మధ్యలో ఫోర్స్ చేసి జిమ్కి రా 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 నా ఇంటిపడి ఓ అంటే చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం ఇద్దరు. సరే అని చెప్పేసి వెళ్ళి ఓ, జిమ్లో తనతో పాటు వెళ్ళి చేయడం మొదలుపెట్టాను. Okay. అదొకటి బాగా. వర్కౌట్లు. లేకపోతే చాలా అంటే ఇబ్బంది పడ్డాను. ఆ లావు ఎలాంటి లావు అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. అవునా? ఓ, అంటే నాకు క్రికెట్ మధ్యలో 10 years ఆఫ్ తెలంగాణ దీనికోసం వార్షికోత్సవాలు చేస్తున్నప్పుడు వరంగల్ వెళ్ళి క్రికెట్ ఆడాము. అక్కడ ఆడేటప్పుడు ఎందుకో ఆ పరిగెత్తడంలో, ఆ వెయిట్లో ఆ పరిగెత్తి కొంచెం ఏదో అనింది, బాల్ పికప్ చేసుకునే చోట బ్యాక్ సైడ్ నాకు వెన్ను దగ్గర పట్టుకుందా? పట్టుకోలేదు, డిస్క్లు కొంచెం కాదు. ఓ, దాంతో ఏం నడవడం ఇబ్బంది. చూసే వాళ్ళకి ఏమట్లా ఉంటుంది, నడవడం ఇబ్బంది అయితే. లావ్ అయిపోయాడు కాబట్టి నడవ. దానివల్ల ఇది పైగా ఫిజియోథెరపీ చేయించుకొని తర్వాత తగ్గించుకున్నాను.